వెడ్డింగ్ షాపింగ్ కు బెస్ట్ డెస్టినేషన్ ముకుంద జ్యువెలరీలో వెడ్డింగ్ మేళా ఆఫర్స్. బిగ్ బాస్ సీజన్ 10 సందడి మొదలైంది. ఈసారి కూడా అగ్ని ప్రవేశ పరీక్షకు సిద్ధమయ్యారు. ఈ అగ్ని పరీక్ష ద్వారా సామాన్యులకు కూడా బిగ్ బాస్ కు అవకాశం కల్పిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేందుకు తమకు అవకాశం ఇవ్వాలంటూ తెలుగు రాష్ట్రాల నుంచి రిక్వెస్ట్లు మొదలయ్యాయి. ఈసారి బిగ్ బాస్ 10 లోకి వచ్చేందుకు రెడీ అంటూ ఓ పోలీస్ అధికారి వీడియోను సోషల్ మీడియాలోకి వదిలారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ ఎస్ఐ నాగార్జున గారు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 10 లో తనకు అవకాశం ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలని ఉందంటూ నంద్యాల జిల్లా గడివేముల ఎస్ఐ నాగార్జున రెడ్డి ఓ వీడియో చేశారు. బిగ్ బాస్ లోకి సెలబ్రిటీలతో పాటుగా సామాన్యులకు కూడా అవకాశం ఇస్తూ ప్రతిభను వెలికి తీస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ షోలో ఒక్క అవకాశం ఇస్తే తన టాలెంట్ నిరూపించుకుంటారని ఎస్ఐ నాగార్జున రెడ్డి చెప్పుకొచ్చారు. తాను ఎంతో ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తినని బిగ్ బాస్ లోకి అడుగు పెట్టేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ హౌస్ లోకి అడుగు పెట్టడం చాలా కష్టమని, ఒకవేళ వెళ్లినా అక్కడ ఎన్నో కష్టమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఆ టాస్కులు కష్టాలను ఎదుర్కొని ఖచ్చితంగా ప్రజల మనసును గెలుచుకుంటారని చెప్పుకొచ్చారు. ఎస్ఐ నాగార్జున రెడ్డి స్వస్థలం కడప జిల్లా కాగా ప్రస్తుతం నంద్యాల జిల్లా గడివేముల ఎస్ఐగా పనిచేస్తున్నారు. ఎస్ఐ పోస్ట్ చేసిన వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. కొంతమంది ఎస్ఐకి బిగ్ బాస్ లో ఛాన్స్ ఇవ్వాలని కోరుతుంటే మరికొందరు పోలీస్ యూనిఫామ్ లో ఉన్న వ్యక్తి బిగ్ బాస్ షోకి ఎలా వెళ్తారని ప్రశ్నిస్తున్నారు. ఆయన ఇలా బిగ్ బాస్ కు వెళ్తానంటూ వీడియో చేయడం పైన విమర్శలు వస్తున్నాయి. ఒకవేళ ఆయనకి బిగ్ బాస్ లోకి వెళ్లాలనుంటే ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లొచ్చంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఒకవేళ ఎస్ఐ వెళ్లాలంటే చట్ట ప్రకారం సాధ్యమేనా? ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోవాలా? ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లాలా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. మరి ఈ వీడియోపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారనేది చూడాలి.